అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకి రాజ్యసభ ముందుకు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ ఎంపీ సనా సతీష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు లోక్సభలో దాదాపు 2 గంటల పాటు కూడా ఈ చట్టబద్ధతకు సంబంధించినటువంటి బిల్లుపై కూడా చర్చ జరిగింది. చాలా కొంత హాట్‌గా జరిగింది. కానీ వైసీపీ కూడా అక్కడి నుంచి వాకౌట్ చేస్తూ బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రేపు రాజ్యసభలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతుంది సార్? రేపు రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆంధ్రాకి సంబంధించిన ఎంపీలు నేను బీదా మస్తానరావు గారు మాట్లాడటం, అలాగే రామ్మోహన్ నాయుడు గారు గౌరవ విమానయాన శాఖ మంత్రి గారు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఈ ఈ బిల్లుకు సంబంధించి ఈవేళ లోక్సభలో జరిగిన విధానం చాలా ఆనందంగా ఉంది. 40 రాజకీయ పక్షాలు ఏకదాటి మీద అమరావతికి సపోర్ట్ చేయటం, దీన్ని ఒక ఏకదాటి మీద ఆమోదం తీసుకుని రాజ్యసభకు తీసుకురావటం చాలా తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి చారిత్రాత్మకమైన తీర్మానం రోజున మేము సభలో ఉండటం మాకు నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అంటే ఎన్నో ఏళ్ల పాటు కూడా పోరాటం కూడా చేయడం జరిగింది. ఒకవైపు వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే ఈరోజు బిల్లు పెడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, మార్చుకోవచ్చు, ఇది సరైనటువంటి బిల్లు కాదని చెప్పేసి కూడా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఆయన ఆయన జ్ఞానానికి, ఆయన అజ్ఞానానికి ఇది యాక్చువల్‌గా బిల్లు సరైంది కాదనటానికి అది అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఆయనకి ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఆయనకి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈవేళ కూడా ఏదో మవాగా ఏదో కొత్త కొత్త పేర్లు చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూస్తే ఆయనకి ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియట్లేదు. ప్రజలు కోరుకున్న రాజధాని అమరావతి, రైతులు కోరుకున్న రాజధాని అమరావతి. ఈ రాజధాని 5 కోట్ల యొక్క తెలుగు ప్రజల యొక్క కోరిక. ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, అమిత్ షా గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ 2015లో వేసిన ఈ బీజం ఈవేళ నిజంగా ప్రజల యొక్క అదృష్టం. ఇటువంటి బిల్లు కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా టేకప్ చేసి బిల్ని పాస్ చేయడం అనేది చాలా సంతోషం. తెలుగు ప్రజలు ఎప్పటికీ కూడా ఈ ఎన్డీఏ దానికి రుణపడి ఉంటారు. ఇటువంటి క్యాపిటల్ విషయంలో మనం 10 సంవత్సరాలు అయోమయంలో పాడేసి ఎటు కాని పరిస్థితిలో ఉన్నాం. ఈవేళ మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఈ లోక్సభలో పాస్ అయిన బిల్లు రేపు రాజ్యసభలో బిల్ పాస్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఎలా ముందుకెళ్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ఎంత వేగంగా కొత్త రాజధానితో ముందుకెళ్తుంది అనేది తెలుస్తుంది. ఇది చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏం చెప్పబోతున్నారు సార్? ఈ రాజధాని అభివృద్ధి ఎలా ఉండబోతుంది? ఏం చెప్తారు రైతులకు? ఇది ప్రత్యేకంగా ఈ రాజధాని రావటానికి కారణం రైతుల యొక్క ధైర్యం, రైతుల యొక్క నిబద్ధత. 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళని విపరీతంగా కష్టపెట్టింది. వాళ్ళ లాఠీ చార్జీలు, రకరకాల కేసులు పెట్టి రకరకాలుగా హింస పెట్టారు. అయినా కూడా ఎంతో మనోధైర్యంగా 5 సంవత్సరాల బాధను భరించి ఈవేళ రాజధాని రావటానికి సహకరించిన రైతులది ఈ విజయంగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగాలి అని మార్చి 28న అసెంబ్లీ మీటింగ్ పెట్టడం, హుటాహుటీన బిల్లు ఇక్కడ రావటం, హోంశాఖ ఇమీడియట్గా లోక్సభలో ప్రవేశపెట్టడం, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్టు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధతతో ఇదంతా జరిగింది. ఇది రైతులకి, అక్కడ జరిగే అభివృద్ధికి కూడా ఇది కేంద్ర ప్రభుత్వం ఎంత సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత సహకరిస్తుంది, ఈ జరిగిన బిల్లు వచ్చిన విధానం వారికి అర్థమవుతుంది. రేపొద్దున్న డెవలప్మెంట్ విషయంలో కూడా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. అలాగే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఫస్ట్ గ్రీన్ క్యాపిటల్గా, ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది. ఇటువంటిది చాలా మాస్టర్ ప్లాన్లో కానీ అన్నిట్లో కానీ ఒక దేశంలోనే ప్రథమంగా ఇటువంటి క్యాపిటల్ మరి ఎక్కడో లేదన్న విధంగా నిర్మించడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో రైతులు మద్దతుతోటే ఈ విధంగా అమరావతి బిల్లు కూడా వచ్చిందని చెప్పేసి కూడా సనా సతీష్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ హరీష్తో నవీన్, 9 టీవీ, న్యూఢిల్లీ.